యంగ్ రెబల్ స్టార్ షూటింగ్ స్టార్ట్ అనగానే ఫైట్లతో దుమ్ము దులిపేస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రెస్ట్ లో ఉన్నాడు. మహేష్ బాబు కూడా ప్రభాస్ బాట్లోనే సింగిల్ సిగ్నల్ ఇస్తే స్పీడ్ గా దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్టీఆర్ మాత్రం ఆగస్ట్ సెప్టెంబర్ కాదు కదా, కనీసం అక్టోబర్ లో కూడా తన ప్రాజెక్ట్ తో బిజీ అయ్యేలా లేడు. ఈ వీక్ స్టార్స్ తాలూకు నిర్ణయాలు మిక్స్డ్ గా ఉండేలా ఉన్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన లైగర్ మూవీ ప్రమోషన్ ని నార్త్ లో కంటిన్యూ చేస్తూనే సౌత్ లో సందడి షురూ చేయబోతున్నాడు. చెన్నై, వైజాగ్ లోనే లైగర్ కొత్త ప్రమోషన్ కి రంగం సిద్ధమైంది. నేచురల్ స్టార్ నాని దసరా మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్లో రాబోతోంది. దసరానే టార్గెట్ చేసుకుంటున్న టీం షూటింగ్ డిలే వల్ల ఉగాదికి సినిమా విడుదల ప్లాన్ చేసింది. షూటింగ్ రీస్టార్ట్ అనగానే ఓ యాక్షన్ ఎపిసోడ్ తీయబోతున్నారట. ప్రభాస్ ప్రజెంట్ మోకాలి గాయం తాలూకు సర్జరీ నుంచి కోలుకోవడమే కాదు, రివ్యూ కూడా అయిపోయింది. దీంతో తను షూటింగ్ కి రెడీ అయినట్లే అంటున్నాడు. వన్స్ షూటింగ్ బంద్ నిర్ణయం తీసేస్తే సలార్ టీం ఓ ఫైట్ సీన్ తెరకెక్కించుకుంటుందట. త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా షూటింగ్ కోసం వెయిటింగ్ అంటున్నాడు. ఈ నెల 18 నుంచి మొదలు పెట్టాలనుకున్న షూటింగ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయంతో మారేలా ఉంది. 18 లోగానే నిర్మాతల నిర్ణయం మారితే సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ మూవీ మొదలవ్వచ్చంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయాల్సిన మూవీ మరో 2-3 నెలల వరకు సాధ్యం కాదట. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కి, అక్కడి నుంచి అక్టోబర్ కి లాంచింగ్ వాయిదా అంటున్నారు. దసరాకు కూడా ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా మొదలవ్వకపోవచ్చు అంటున్నారు. కథ రెడీ కాకపోవడమే కాదు, తారక్ భుజం నొప్పి కారణం అంటున్నారు. భుజం నొప్పి తగ్గి తను వెయిట్ తగ్గేసరికి 2 నెలలకు పైగా పడుతుంది. సో నవంబర్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు అంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ ఈ నెలలో ఖచ్చితంగా మొదలవుతుందనే లోపు షూటింగ్ బంద్ నిర్ణయం వచ్చేసింది. అయితే ఈ నెలాఖరులోగా నిర్మాతల నిర్ణయం మారొచ్చని, సెప్టెంబర్ 1st వీక్ పుష్ప 2 షూటింగ్ షురూ అని అంచనాలు వేస్తున్నారు.